నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీలో ఇకపై నిరసనలు చేయకూడదు, అలాగే స్లోగన్స్ చేయకూడదు, ఎలాంటి ప్రొటెస్ట్ కార్యక్రమాలు చేయకూడదు అంటూ కూడా సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు. మరి ఆ సర్క్యులర్ పట్ల మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, అలాగే బయట విశ్లేషకులు కూడా. ప్రభుత్వం దీని వెనుక ఉండే నడిపిస్తుంది అనేది కూడా చాలామంది కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత, అసలు ఏం జరిగిందనే పైన మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉస్మానియా ఉద్యమకారులు, అలాగే కాంగ్రెస్ నాయకులు కోట శ్రీనివాస్ గారు ఉన్నారు. అంటే ఉస్మానియా అంటేనే ఒక ఉద్యమాల గడ్డ. ఇక్కడ నిరసనలు చేపట్టారు, అన్ని రకాలుగా ఏ సమస్య వచ్చినా కానీ ఇక్కడ హక్కులు తెలియజేసే ఒక హక్కు అయితే ఇక్కడ యూనివర్సిటీలో ఉంటుంది. సో ప్రభుత్వం దీని వెనుకుందా, సర్క్యులర్ రిలీజ్ చేయడానికి పట్ల ఏం చెప్తారు? ఈ సర్క్యులర్ రావడం వెనుక పూర్తిగా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది వైస్ ఛాన్సలర్ తనకున్నటువంటి అటానమస్ స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి అధికారంతో ఈ సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత ఇలా మాట్లాడే హక్కును, ఇలా నిరసన చెప్పే హక్కును పునరుద్ధరించింది. ఎందుకంటే మనకు సాక్ష్యం ఇలా ఇందిరా పార్క్ దగ్గర గతంలో బీఆర్ఎస్ పాలనలో మొత్తంగా నిషేధాజ్ఞలు ఉంటుండే. నిరసన చెప్పే హక్కు లేదు, ధర్నా చేసే హక్కు లేదు, ఎలాంటిది లేనటువంటి పరిస్థితిలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ల పాటు 144 సెక్షన్ 30 అమల్లో పెట్టేసి మొత్తం పోలీస్ పికెటింగ్లతోటి నడిపినటువంటి తీరు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము అప్పుడు కొట్లాడినాం. ఉద్యమకారులుగా, విద్యార్థి ఉద్యమకారులుగా మేము ఎంత కొట్లాడినాం. కాబట్టి మా ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు, నాయకులందరికీ తెలుసు, ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛను కల్పించాలి. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ఇలా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఇలా హరణం చేస్తుంది అనేదే మా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని ఇలా రక్షించుకోవాలని మా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అదే క్రమంలో మా నాయకత్వం అంతా కూడా, రాష్ట్ర నాయకత్వం, పార్టీ మంత్రివర్గం అంతా కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ఇలా ప్రజలకు ఇలా నిరసన చెప్పే హక్కును పునరుద్ధరించిళ్ళు, ఇలా మాట్లాడే స్వేచ్ఛనిచ్చిళ్ళు. కానీ ఇలా భావ ప్రకటన స్వేచ్ఛను పునరుద్ధరించిందే కాంగ్రెస్ పార్టీకి చేయాల్సిన అవసరం లేదు. ఇలా యూనివర్సిటీలను స్ట్రెంథెన్ చేయాలి, యూనివర్సిటీలను ఫ్యాకల్టీని రిక్రూట్మెంట్ చేయాలని మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. దానికి సంబంధించింది కూడా చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మేము అక్కడ అడుగుతాను, సర్క్యులర్ పట్ల ఒక ఉస్మానియా విద్యార్థి నాయకులుగా మీ ఒక ఒపీనియన్ ఏంటి? అసలు సర్క్యులర్ అనేది చాలా అప్రజాస్వామికం. ఇలా భారత రాజ్యాంగంలో అధికరణ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరునికి తన భావాలను ప్రకటించుకునే హక్కు ఉంది. అట్లనే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇలా యూనివర్సిటీలో ఉన్నటువంటి వివిధ రకాల సమస్యల మీద కావచ్చు, ఈ దేశంలో జరుగుతున్న ఒక పరిశోధక విద్యార్థులు ఉంటారు, పీజీ విద్యార్థులు ఉంటారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ దేశంలో తమ జాతులకు సంబంధించినటువంటి తమ వచ్చినటువంటి వాళ్ళు ఏ వర్గాల నుంచి అవుతుందో ఆ వర్గాల్లో జరుగుతున్న నష్టాల గురించి కూడా ఇలా విశ్లేషణలు చేయొచ్చు, విమర్శలు చేయొచ్చు, మాట్లాడేటువంటి రైట్ ఉంటుంది. మరి ఆ రైటును కాలరాసే విధంగా ఇలా వైస్ ఛాన్సలర్ తీసుకొచ్చిన నిర్ణయం ఏదైతే ఉందో ఇది అప్రజాస్వామికం. ఇలా ప్రశ్నించే గొంతులు నొక్కేయాలని చూడడం అనేది చాలా దుర్మార్గం. ఇలా కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం ఎక్కడ దీంట్లో భాగస్వామ్యం కాలేదు. మీరు చాలామంది ఇలా కావలసుకొని మా కాంగ్రెస్ పార్టీ మీద, మా ప్రజాప్రభుత్వం మీద ఇలా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేమే కనుక, మా ప్రభుత్వమే కనుక ఒకవేళ అట్లాంటి చర్యలు చేస్తే అన్ని యూనివర్సిటీలో తీసుకురావాలి కదా. ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు తీసుకొస్తే సర్క్యులర్? దీన్ని గమనించాలి. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లడానికి కోసమే ఇక్కడ యూనివర్సిటీ కేంద్రంగా ఏదో కుట్ర జరుగుతుందనేది మేము భావిస్తూ ఉన్నాం. ఇలా వైస్ ఛాన్సలర్ ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆయన వెనుకున్నటువంటి, ఆయన మీద ఒత్తిడి చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఆ పాలక మండలిలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరు? అది తేల్చాల్సిన అవసరం ఉంది. ఇలా వైస్ ఛాన్సలర్ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ సర్క్యులర్ రావడానికి కారణాలు ఏంది? అసలు ఆ సర్క్యులర్ తీసుకొచ్చి అసలు ఎవరిని బదనాం చేద్దాం అనుకున్నారు? ఇలా విద్యార్థులకు ఇలా ఉద్యోగాలు నోటిఫికేషన్లు వేసి ఆ ఉద్యోగ ఫలితాలు విడుదల చేసి ఇలా వాళ్ళకు ఆ ఫలితాలు పారదర్శకంగా విడుదల చేసి వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చేసి మిత్రులందరూ, మా సోదరులందరూ, చాలామంది తమ్ముళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. Group 2 వచ్చినాయి, Group 1 వచ్చినాయి, కొందరికి డిఎస్సిలో చాలా మందికి డిఎల్ వచ్చినాయి, జేఎల్ వచ్చినాయి. వాళ్ళందరూ జాబులు ఇలా నియామక పత్రాలు తీసుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. రానటువంటి సోదరులు కూడా ఇలా మళ్ళీ నోటిఫికేషన్ వస్తాయని ఇలా ప్రిపరేషన్లో ఉన్నారు. ఇలా వాళ్ళందరినీ రెచ్చగొట్టే విధంగా మా ప్రభుత్వము విద్యార్థుల కోసము ఇలా 1100 కోట్లు విడుదల చేసేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్లతో ఒక్కొక్క స్కూల్ని ఇలా 50 స్కూళ్లను ఇంటిగ్రేటెడ్ 1100 కోట్లు విడుదల చేసింది. మరి ఇంత పటిష్టంగా మేము విద్యా వ్యవస్థను ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు మేము బలోపేతం చేయడానికి కోసం మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గం అంతా పనిచేస్తూ ఉంటే ఇలా వైస్ ఛాన్సలర్ తీసుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆ సర్క్యులర్ అది మా ప్రభుత్వానికి బురద జల్లే విధంగా ఉంది. అంటే ఇది ఇక్కడ యూనివర్సిటీ కేంద్రంగా ఇక్కడ కుట్ర జరుగుతుందనేది, అసలు వైస్ ఛాన్సలర్ వెనుక ఈ ఒత్తిడి చేసి ఇది ఇప్పించడానికి కారకులు ఎవరనేది ఇక్కడ మాకు తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా దీని వెనుక బీజేపీ హస్తం ఉంది.
ఇలా కిషన్ రెడ్డి కావచ్చు, ఆ కిషన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళంతా ఈ వైస్ ఛాన్సలర్ మీద ఒత్తిడి చేసి ఇట్లాంటి సర్కులర్ తీసుకొచ్చి మా ప్రభుత్వానికి ఇలా బురద జల్లేటువంటి ప్రయత్నం, చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇలా విద్యార్థుల పక్షపాతిగా ఉంది, నిరుద్యోగుల పక్షపాతిగా ఉంది. మా రేవంత్ అన్న పదే పదే చెప్తా ఉన్నాడు, ఇలా యూనివర్సిటీ నుంచెల్లే ఇలా విద్యార్థి నాయకత్వం ఎదగాలని చెప్తా ఉన్నాడు. యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్తా ఉన్నారు. మరి ఇంతటి ఆలోచన గతంలో ముఖ్యమంత్రి కూడా లేదు. కాబట్టి ఇలా విద్యార్థుల పక్షపాతిగా, నిరుద్యోగుల పక్షపాతిగా, ప్రజల పక్షపాతిగా ఉన్నటువంటి నాయకుని పట్టుకొని ఇలా విమర్శించడానికి కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రను ఖచ్చితంగా తిప్పికొడతాము, ఉపేక్షించే పరిస్థితి లేదు. వైస్ ఛాన్సలర్ మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా మా ప్రభుత్వ పెద్దలకు కూడా మేము మా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా దుద్దిల శ్రీధర్ బాబు గారికి, మా పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మా సీతక్క గారికి దృష్టి కూడా తీసుకుపోయి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా కూడా మేము పోరాటం చేస్తాం. విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ అనేది చాలా పాపులర్. అలాగే ప్రభుత్వం ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం ఆధీనంలో కూడా ఉంది. అలాంటి ఇంత పెద్ద యూనివర్సిటీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే క్రమంలో సీఎం దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకునేంత పరిస్థితి ఉందా? అసలు ముందు యూనివర్సిటీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వ హ్యాండ్ ఓవర్ లేదని కాదు, కానీ విషయం ఏంటంటే యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. కాంగ్రెస్ ప్రజాపాలనలో కానీ గతంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు కూడా యూనివర్సిటీలను మొత్తం మెడలు వంచి వీసీ పొద్దుగానే లేస్తే నా ఇంటి ముందు ఉండాలి, నా గేటు ముందు ఉండాలి అనే విధంగా మా ప్రభుత్వాలు ఎప్పుడు అట్లా చేయరు. గతంలో 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఇంటి చుట్టూ, కేటీఆర్ ఇంటి చుట్టూ, హరీష్ రావు ఇంటి చుట్టూ, కవిత ఇంటి చుట్టూ ఇక్కడ ఉన్నటువంటి వీసీలు తిరిగిండ్లు. వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ ఇంటి దగ్గర పోయి వాళ్ళని ప్రసన్నం చేసుకొని, వాళ్ళకి చెప్పుకొని, వాళ్ళని బతిలాడుకొని చేసుకొని వచ్చేది. కానీ మా ప్రభుత్వంలో అట్లాంటివి చేయం మేము. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి అటానమస్ అధికారాలు ఏంటంటే యూనివర్సిటీకి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిలో ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను విద్యార్థులకు ఫేవర్గా ఉండమని మాత్రమే సూచించడం జరిగింది తప్పితే వీళ్ళని రోజు మానిటరింగ్ చేసేటువంటి పరిస్థితి మా ప్రభుత్వంలో అట్లాంటిది ఉండదు. కాబట్టి ఇలా వీళ్ళు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయంతో ఇలా మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రయత్నం ఈ యూనివర్సిటీ కేంద్రంగా కుట్ర జరిగిందనేది మేము భావిస్తూ ఉన్నాం. ఈ కుట్రకు మొత్తంగా ఎందుకంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ముఖ్యంగా నేను ఎందుకు కిషన్ రెడ్డికి దీనికి సంబంధం ఉందని చెప్తున్నాను, బీజేపీకి దీనికి సంబంధం, బీజేపీ కుట్ర చేస్తుందని ఎందుకు చెప్తున్నాను అంటే ఇలా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇలా యూనివర్సిటీల మీద పెత్తనాన్ని చెలాయిస్తూ యూజీసీ ఇచ్చినటువంటి ఏదైతే సర్క్యులేషన్ ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా మా గౌరవ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఐటీ శాఖ మంత్రి గారు కూడా తమిళనాడులో జరిగినటువంటి సదస్సు కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. అంటే మా స్టాండ్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా మీరు మా హక్కుల్ని హరించే విధంగా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఇలా మా యూనివర్సిటీల పైన పెత్తనం చేయడానికి కోసమే ఇలా భారతీయ జనతా పార్టీ అధికారాలన్నీ కూడా తమ చేతిలోకి తీసుకోవాలని చూస్తూ ఉంది. కాబట్టి రాష్ట్రాల హక్కులు మేము కోల్పోయే స్థితిలో లేము. కాబట్టి మా హక్కులు మేము రక్షించుకుంటామని మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గం అంతా కూడా మాట్లాడుతూ ఉంటే ఇలా వైస్ ఛాన్సలర్ ఏం చేస్తూ ఉన్నారు? ఇలా బీజేపీకి అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నాలు ఇక్కడ యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతూ ఉంది. అంటే ఈ యూనివర్సిటీకి అతి సమీపంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డిలు కావచ్చు, ఇంక ఎక్సెట్రా వీలైనా కావచ్చు, ఈ యూనివర్సిటీ పాలక మండలిలో కీలక పదవులను ఉన్నటువంటి ప్రొఫెసర్లు కావచ్చు, ఆ ప్రొఫెసర్లు ఈ కిషన్ రెడ్డి ఈ ఉన్నటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరి కుట్ర చేసింది అనేది మేము భావిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఒక పరిశోధక విద్యార్థి కూడా. ఎందుకంటే మా ప్రభుత్వం ఇలా మంచి ఉద్దేశం కొద్దీ మంచి పనులు చేసుకుంటూ పోతా అంటే ఇలా ఇట్లాంటి చర్యలు. ఎందుకంటే ఈ యూనివర్సిటీలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇలా వైస్ ఛాన్సలర్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిశోధక విద్యార్థులు 2017-2018 బ్యాచ్ అడ్మిషన్ రద్దు చేస్తూ ఉన్నారు. ఈ రద్దు ఎక్కడదండి? రద్దు చేసే రైట్ ఎక్కడిది వైస్ ఛాన్సలర్కు? యూజీసీ నిబంధనల ప్రకారం కూడా పరిశోధన విద్యార్థులు అడ్మిషన్ రద్దు చేసే అధికారం వైస్ ఛాన్సలర్కి లేదు. ఓ దిక్కుమాల వైస్ ఛాన్సలర్ గతంలో ఉండే ఆయన చేసిపోయినటువంటి బీఆర్ఎస్ పాలనలో చేసిపోయినటువంటి దుర్మార్గమైనటువంటి ఏదైతే చట్టం ఉందో దాన్ని ఇలా ఇంప్లిమెంట్ చేసి దాన్ని కూడా నేను ఇంకింత ముందుకు పోతా అనే రీతిగా ఇలా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేసుకుంటూ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావంటే నువ్వు బీజేపీకి తొత్తుగా మారుతున్నావు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా మా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు, మా రేవంత్ అన్న ఇచ్చిన పిలుపు మేరకు, మా శ్రీధర్ బాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఖచ్చితంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మేము అపోజ్ చేస్తాం, వ్యతిరేకిస్తాం. ఇలా యూనివర్సిటీల మీద పెత్తనాన్ని ఇలా యూజీసీ పేరుతోటి ఇలా చేయాలని భారతీయ జనతా పార్టీ కుట్రలు చేస్తే ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, పోరాటాలు కూడా చేస్తాం బీజేపీ పైన అని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడిగా, పరిశోధక విద్యార్థిగా హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే మీరు ఇచ్చినటువంటి అప్రజాస్వామికమైనటువంటి సర్క్యులర్ని ఇలా విద్యార్థుల హక్కుల్ని కాలరాసే విధంగా, ప్రశ్నించే గొంతుల్ని తొక్కేసే విధంగా, ఇలా భావ ప్రకటన స్వేచ్ఛను హరించే
విధంగా మీరు ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఇది ఉద్యమాల పుట్టినిల్లు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా సిద్ధించిందంటేనే ఈ విద్యార్థి పోరాటాలతో సిద్ధించింది. ఈ పోరాటాలను గౌరవించింది కూడా కాంగ్రెస్ పార్టీ. మా తల్లి సోనియా గాంధీ గారు ఇలా విద్యార్థి ఉద్యమ పోరాటాన్ని గౌరవించి, ప్రజల పోరాటాన్ని గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలను గౌరవించింది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కాబట్టి ఉద్యమకారుల పట్ల, ఉద్యమాల పట్ల మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మంచి సానుకూల వాతావరణంలో మేము వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మేము గౌరవించుకున్నాం. కాబట్టి అదే దిశగా మా ప్రభుత్వం పోతుంది. మా ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఆ సర్క్యులర్ను తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ డిమాండ్ చేస్తా ఉన్నాను. చిన్న ఒక మాటలో చెప్పండి, ఒకవేళ సర్క్యులర్ విషయంలో ఒక అధికార పార్టీలో ఉన్న వ్యక్తిగా మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? సీఎం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తారా? ఇది ఒకవేళ సర్క్యులర్ వెనక్కి తీసుకోకపోతే ఎలాంటి యాక్టివిటీస్ ఉండవు? మా ప్రభుత్వ పెద్దలందరూ, ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం అంతా కూడా చాలా కీలకమైనటువంటి బీసీలకు సంబంధించి రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి ఒక చట్టాన్ని తీసుకురాబోతా ఉన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ సంబంధించింది, విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించింది. మరోవైపు ఇలా ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది గత 34 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఇలా కేంద్ర ప్రభుత్వంతో కూడా కానిటువంటి పనిని ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మాత్రమే ఇలా వర్గీకరణకు సమస్యకు పరిష్కారం చూపించే విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇచ్చిన మాట ప్రకారం, ఇలా అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట ప్రకారం ఇలా దాన్ని చట్టం తీసుకురాబోతా ఉన్నారు. మరి అట్లాంటి కీలకమైనటువంటి చట్టాలను తీసుకురావడం కోసం మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ బీసీల ఒక మెజార్టీ ప్రజల సమస్యను ఇలా పరిష్కారం చూపించే విధంగా మా నాయకులు పోతా ఉన్నారు. కాబట్టి ఆ సందర్భంలో అసెంబ్లీలో వాళ్ళంతా బిజీగా ఉంటే ఈయన కవ్వింపు చర్యలకు పాల్పడుతూ చేసిండు. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితులు మేము ఊకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అసెంబ్లీ సెషన్స్ అయిపోగానే మా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మా మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లి వైస్ ఛాన్సలర్ మీద చర్యలకు కూడా మేము డిమాండ్ చేస్తామని కూడా సందర్భంగా చెప్పాల్సుకున్నాం. మొత్తంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే సర్కిల్ అయితే జారీ చేస్తారో అది ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం నిరసనను ప్రోత్సహిస్తుంది, ప్రజల హక్కుల కోసం తప్పకుండా పాటుపడుతుంది. అందుకోసమే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మాత్రం వీసీ తన సొంత నిర్ణయం తీసుకున్నారు తప్ప దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికైనా సర్క్యులర్ వెనుక తీసుకోవాలి, లేకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. అలాగే ఈ సర్క్యులర్ వెనుక మాత్రం బీజేపీ కుట్ర ఉందని కూడా ఓయూ నేత, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత కోట శ్రీనివాస్ గారు అయితే స్పష్టం చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.